అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వినాయక లడ్డూ వేలం అనగానే ఎవరికైనా బాలపూర్ లడ్డు గుర్తుకొస్తుంది. కానీ గత 4 ఏళ్లుగా బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లాలోని లడ్డూ వేలం కూడా అందరి చూపును తిప్పుకుంటోంది. ఇదివరకు లక్షల్లో లడ్డూ ధర పలికేది, కానీ గతేడాది నుంచి ₹1 కోటి క్రాస్ చేస్తోంది. గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలానికి ప్రత్యేకత ఉంది. లంబోదరుడితో పాటు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు. దానిని దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన లడ్డూ వేలం పాట రికార్డు సృష్టించింది. వేలం పాటలో ఏకంగా ₹1.87 కోట్ల పలికింది. ఎక్కడైనా ఒకరిద్దరు కలిసి లడ్డూ వేలంలో పాల్గొంటారు. కానీ కీర్తి రిచ్మండ్ విల్లాలో నిర్వహించిన లడ్డూ వేలంలో కమ్యూనిటీ మొత్తం పాల్గొంటుంది. అందరూ కలిసి గణపతి లడ్డూను కొంటారు. అలా ఈసారి ఏకంగా ₹1,87,00,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతంలో కూడా ఇక్కడ రికార్డు స్థాయిలో లడ్డూ అమ్ముడుపోయింది. గతేడాది ₹1,26,00,000కు ఇక్కడ లడ్డూ వేలంలో సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ల రికార్డు వాళ్లే బ్రేక్ చేసుకుని వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే ఈ లడ్డూ వేలంలో ఆ కమ్యూనిటీలోని విల్లాల్లో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. మిగతా వారు పాల్గొనేందుకు అవకాశం లేదు. దీంతో వారందరూ ఏకమై లడ్డూను కొంటారు. దాని ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ₹1 కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోకపోవడం విశేషం. ప్రతి ఒక్కరూ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అందరూ కలిపి ఒక కాజ్ కోసం రిచ్మండ్ విల్లాస్ లో మొత్తం ఇది ఒక కుటుంబం. రిచ్మండ్ విల్లాస్ ఇది ఒక పెద్ద కుటుంబం. దాంట్లో అందరూ కాంట్రిబ్యూట్ చేసి అందరూ కలెక్ట్ చేసి ఆ ఫండ్ ని ₹1,26,00,000 ఓన్లీ ఫర్ NGOs కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి, తర్వాత పిల్లలు పేద పిల్లల అనాథ పిల్లలకి, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళ పని పిల్లల వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజెస్ కి, అది కూడా మేము వాళ్ళ చేతికి ఇవ్వము. డైరెక్ట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి పే చేస్తున్నాం. మేము మా రిచ్మండ్ దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనుషులు వెళ్ళి అక్కడికి వెళ్ళి పే చేసి తర్వాత వస్తున్నాం. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో పే చేసాము. అలా పేమెంట్ చేయడం అనేది ఉండదండి. ఇక్కడికి ఎవరు అవసరం ఉందో ఏ అవసరం ఉందో చూసుకొని అక్కడే పేమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ అంతా అందరూ షేర్ చేసుకుంటాము. దీనికి ఒక కమిటీ ఉంది సెపరేట్ గా, వాళ్ళు చూసుకుంటారు. స్కూల్ విషయానికి వచ్చిందండి. స్కూల్ విషయానికి వచ్చి మేడం స్కూల్ విషయానికి వస్తే పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ కి మీ స్కూల్ ఫీజు కట్టుకోండి డబ్బులు ఇవ్వం, స్కూల్లోనే పోయి కడతాం. హాస్పిటల్ విషయానికి వస్తే హాస్పిటల్ ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పేమెంట్ చేస్తారు. వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ ఈజ్ కళ్యాణ్. నమస్కారం, నా పేరు కళ్యాణ్. బేసిక్గా ఇండివిజువల్గా చేస్తూ ఉండేవాళ్ళం మొదట, తర్వాత 20,000 30,000 ఆ విధంగా చేస్తూ అది ఎక్కువ మందికి వెళ్ళట్లేదు అనేసి మేమందరం కలిసి ఏం చేసామంటే ఒక ట్రస్ట్ కింద ఫామ్ అయ్యి మేమందరం కలిసి వినాయక చవితిలో ఈ లడ్డు ఆక్షన్ చేసి ఆ లడ్డు ఆక్షన్ నుంచి వచ్చే డబ్బుల్ని మేము చారిటీ కోసము ఒక లంసమ్ అమౌంట్ గా క్రియేట్ చేసి దాన్ని వాడడం మొదలుపెట్టాము. కీర్తి రిచ్మండ్ విల్లాలో 11 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 11వ రోజున నిమజ్జనం చేస్తారు. ఆ రోజునే ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలం పాట పాడతారు. గతేడాది ₹1,26,00,000కు లడ్డూ వేలం జరగగా అంతకు ముందు ₹60,80,000కు వేలం జరిగింది. ఇక రికార్డు స్థాయిలో ఈసారి ₹2 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. చూడాలి, వచ్చే ఏడాది ₹2 కోట్లు ఈజీగా దాటుతుందేమో. ఈ లడ్డూని మేము చారిటీ యాక్టివిటీస్ కోసం కావాల్సిన ఆప్షన్ కి ద్వారా ఫండ్ రైజ్ చేయడానికి ఉపయోగపరుస్తాం. ఈ లడ్డూని మేమందరం కలిసి పంచుకొని దాన్ని వాడతాం. అందరూ పంచుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. గణనాయకుడి లడ్డూ ప్రసాదం చాలా పవిత్రమైనది. ప్రతిరోజు పూజలో అందుకున్న లడ్డూను దక్కించుకుంటే చాలా మంచిదంటారు. అందుకే వేలం వేస్తారు. అలా ఎక్కువ మొత్తంలో డబ్బు పాడిన వారికే లడ్డూ లభిస్తుంది. కానీ ఇలా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం జరగడం మాత్రం దేశవ్యాప్తంగా అందరి చూపులు తెలుగు రాష్ట్రాల వైపు తిప్పుకునేలా చేస్తోంది.